హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవడానికి మేము ముందుకు రావడం జరిగింది. మనందరికీ తెలిసిందే, నిన్న జూన్ 10వ తారీఖున నరేంద్ర మోడీ గారు నెహ్రూ గారి పేరు మీద ఉన్న రికార్డుని బ్రేక్ చేయడం జరిగింది. దీని గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇది చాలా కన్ఫ్యూజ్డ్ టాపిక్. సో దీని గురించి ఒక 2 minutesలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రోజున నరేంద్ర మోడీ గారు సాధించిన ఘనత ఏంటంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి మనకు తెలిసినంత వరకు జవహర్ లాల్ నెహ్రూ గారు. అయితే ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఎక్కిన ఒక మెట్టు ఏంటంటే, ప్రజల ద్వారా ఎన్నికైన ప్రధానమంత్రుల జాబితాల్లో అత్యధిక కాలం ఒకే వరుసలో, అంటే మధ్యలో ఎటువంటి బ్రేక్ లేకుండా ఒకే వరుసలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన నెహ్రూ గారి పేరు మీద ఉన్న రికార్డుని ఈ రోజుతో మన నరేంద్ర మోడీ గారు బ్రేక్ చేయటం జరిగింది. సో దీనిలోనే మనకు కొన్ని ఉప పాయింట్స్ ఉన్నాయి, అంటే సబ్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. వాటిని మనం గుర్తుపెట్టుకున్నాం, ఎందుకంటే ఇవి కరెంట్ అఫైర్స్ కి చాలా అవసరం. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి టాపిక్స్ అడుగుతారు. సో కొన్ని పాయింట్స్ ని మనం చూద్దాం. మొట్టమొదటిగా, స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు అని గనక మనల్ని సమాధానం అనే క్వశ్చన్ అడిగితే మనం ఇవ్వవలసిన సమాధానం జవహర్ లాల్ నెహ్రూ గారు. ఇది ఇప్పటికి కూడా ఇదే పేరు. రెండవ వ్యక్తి ఎవరు అంటే ఇందిరాగాంధీ గారు. మూడవ వ్యక్తి ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు. సో క్వశ్చన్ ఏంటంటే, మొదటిగా భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత, అంటే స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ, రెండవ వ్యక్తి ఇందిరాగాంధీ, మూడవ వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఇక రెండో ప్రశ్న చూసుకున్నట్లయితే, ఎన్నికైన ప్రధానమంత్రులలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరు? ఎన్నికైన ప్రధానమంత్రులు అంటే ఎలక్షన్స్ లో పోటీ చేసి ఎన్నికైన ప్రధానమంత్రుల్లో అత్యధిక కాలం ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇందిరాగాంధీ గారు. ఓకే, ఇందిరాగాంధీ గారు ఎన్నికైన ప్రధానమంత్రుల్లో అత్యధిక కాలం ఉన్న వ్యక్తి ఇందిరాగాంధీ గారు. దీనిలో రెండో ప్లేస్ నరేంద్ర మోడీ గారు. నిన్నటి నుంచి నరేంద్ర మోడీ గారు వచ్చారు. నిన్నటి దాకా జవహర్ లాల్ నెహ్రూ గారు ఉండేవారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రెండో ప్లేస్కి వచ్చారు, నెహ్రూ గారు మూడో ప్లేస్కి వెళ్ళారు. అలాగే ఇక మూడో ప్రశ్న, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ప్రశ్న, ఎన్నికైన ప్రధానమంత్రుల్లో ఒకేసారి, అంటే మధ్యలో ఎటువంటి విరామం లేకుండా అత్యధిక కాలం పరిపాలించిన వ్యక్తి ఎవరు అంటే నరేంద్ర మోడీ గారి పేరు చెప్పాలి. దీనిలో తేడాలు ఉన్నాయి, మీరు చాలా జాగ్రత్తగా దీనిని గుర్తుపెట్టుకోవాలి, లేదంటే పోటీ పరీక్షల్లో మనకి ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది. థ్యాంక్ యూ. ఈ విషయం కనుక మీకు తెలియకపోతే తెలుసుకున్నందుకు తెలుసుకోండి, తెలిస్తే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.